ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ అంటానా అన్న ఇటు వెనక అన్నగారు కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ఓకేనా శీలపల్లి దగ్గర శాల్వలు రోడ్ మీద ఉమేష్ భూమేష్ గారు ఐడీసీఎంఏ చైర్మన్ ని మోహన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామాల్లో అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశం వల్ల ప్రతి గ్రామంలో మరి శ్మశాన వాటికలు కానీ తర్వాత అయితే మన చెత్త ఉడిచి డంపింగ్ యార్డ్స్ కానీ గ్రామాలలో గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామంలో పరిశుభ్రంగా ఉండే విధంగా ఉంచాలనే ఉద్దేశంతో ట్రాక్టర్కు డ్రైవర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 9,000 రూపాయల వాళ్ళకు శాలరీ కూడా ఇస్తున్నాం మేము. అదేవిధంగా గ్రామంలో ఏవైతే కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు కాకుండా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ గ్రామంలో కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ 24 hours కరెంటు కానీ అదేవిధంగా రైతు బంధే కాకుండా రైతు అనుకోకుండా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు రైతు బీమా కూడా ఇస్తున్నాం మేము. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు. ఈవెన్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా చేయడం లేదు. కానీ కొంతమంది కొత్త నాయకులు వచ్చి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ప్రజలు తప్పుదారి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బీజేపీ పాలిత ప్రాంతాలకు వెళ్ళి స్టడీ చేసిన తర్వాత వచ్చి మాట్లాడితే బాగుంటుంది తప్ప అలా కాకుండా ప్రజాప్రతినిధులు భూత మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ పబ్బం వెళ్ళగడుతున్నది తప్ప మరి మేము ప్రభుత్వం వస్తే మేము ఏం చేస్తామనే మాట ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. వాళ్ళు కేవలం తొండి చేసి ప్రజలను తప్పుదారి పెడితే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల్లో కూడా మరి వాళ్ళకు ఈర్ష్యాభావం ఏర్పడుతూ ఉంది. అలాంటి సమయంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరో 20 కాలాలు తప్పకుండా ఉండే విధంగా ప్రజలు కాపాడుకోవాలని మనవి చేస్తూ ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా మనకు వస్తున్నాయి. ఇవాళ మంచి పరిసరాల ద్వారా పైప్ లైన్ ద్వారా 3 ఎకరాలకు ఒక పైప్ వచ్చి 3 ఇంచుల పైప్ వచ్చి వితౌట్ కరెంట్ వితౌట్ మోటార్ ఇవన్నీ కూడా ప్రతి 3 ఎకరాలకు నల్ల దింపే విధంగా నీళ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎవరిదో చెప్పిన మాటలు నమ్మకుండా వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ స్టడీ చేసి తప్పకుండా మరి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా పని చేస్తున్నాం. ధన్యవాదాలు.